ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. హల్లెలూయా. వెళ్ళి అలా చెప్పకపోతే ఇక్కడ చాలా మందికి అలాంటి సహాయ సహకారాలు అందించడానికి చెప్పగలకు సమయం ఇస్తే అందరికి ఇవ్వలేకపోయినా కనీసం మరి ఆయన ద్వారా మేలు పొందిన వారు తప్పగా కృతజ్ఞులుగా ఉంటారని నేను నమ్ముతున్నాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఇందాక నేను తెలియజేసినట్లుగా మరి వీళ్ళందరూ ఒకేసారి రారు. వచ్చుంటే నాకు తెలియజేసి ముందుకు వచ్చి మాట్లాడచ్చు. ఆటో యూనియన్ తరఫున శ్రీను గారు వారు వెళ్ళకుంటే వారు లేదా వచ్చిన వెంటనే వారు మాకు తెలియజేస్తే మాట్లాడతారు. అలాగే మున్సిపల్ ఆఫీస్ స్టాఫ్ తరఫున మోహన్ రావు గారు, మంగళపూడి మోహన్ రావు గారు వారు కూడా మాట్లాడతారు. అలాగే ఒంగోలుపూడి తరఫున కుటుంబాల తరఫున మరి బాబు దేవుని సేవ చేస్తున్న చిన్న శివ వరాలు దయచేసి తను కూడా మాట్లాడాలని కోరుతూ ముందు వంగళపూడి తరఫున శివ గారు వచ్చి మాట్లాడాలనుకుంటున్నాను. జేమ్స్ గారు సేవకులు ముందుకు వచ్చి స్థలంలో కూర్చోండి. అలాగే ఏలియా గారు కూడా మరి కట్టమూరు సంఘం తరఫున కృష్ణ గారి గురించి కొన్ని మాటలు చెప్తారు. వారు కూడా ముందుకు వచ్చి కూర్చోండి. ఈ సమయంలో మరి చిన్న శివ వరాలు గారు ఉన్నారు ఇక్కడ ఉంటే దయచేసి వారు కూడా సమయాన్ని సద్వినియోగం. దేవునికి వందనాలు. మరి మీరందరూ మా అన్నని ప్రేమించి ఈ ఆదరణ కూడికి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు. మా అన్నయ్య కోసం చెప్పాలంటే ఒకరోజు సరిపోదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు అమ్మగానే లేరు. చిన్నప్పుడు చనిపోయారు. అప్పటి నుంచి కూడా మా బాధ్యత అంతా మా అన్నయ్య మా పెద్దయ్య కృష్ణయ్య తీసుకున్నారు. అన్నయ్య ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మరి మాకు ఏ సమస్య వచ్చినా సరే చిన్నప్పటి నుండి అన్నయ్య గుమ్మలు తక్కువ. ఎందుకంటే అందరూ మమ్మల్ని విడిచిపెట్టారు. దేవుడు తర్వాత మా కృష్ణయ్య మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఏ విషయంలో సరే ముందుండి నేనున్నాను రా, మీకెందుకు భయం, నేనున్నాను కదా, అమ్మ నాన్న లేకపోతేను అమ్మగా నాన్నగా ఉండి నేనున్నాను కదా అని చెప్పి పెద్దనికి నాకు చిన్ననికి ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసి దగ్గర ఒకసారిగా ఉంది. అలాంటి వ్యక్తిని ఈ రోజున కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే అలాంటి వ్యక్తి మాకు ఎక్కడ దొరకడు. ఎవరింటికి వెళ్ళినా ఒకరోజు చూసి పంపించేస్తారు, లేదంటే ఒక ముద్దు పెట్టి సరే వెళ్ళిపో అన్నట్టు మాట్లాడతారు. నేను మా అన్నయ్య ఎప్పుడు అలా కాదు. ఎప్పుడైనా సరే నేనున్నాను మీకని మా ఏమైనట్టు ఉండి మాకు ధైర్యం చెప్పేవాడు. అలాగే ప్రతి విషయంలో కూడా మాకు తోడుండి ఒక తండ్రిగా ఒక తల్లిగా మమ్మల్ని ఆదరించి మా కష్టాలని మా ఇబ్బందులను కూడా ఆయన కష్టాలుగా ఆయన ఇబ్బందులుగా మరి ఆయన తీసుకుని మమ్మల్ని ముందుకు నడిపించడం జరిగింది. కానీ నాకు ముందు రోజే ప్రతిరోజు మా అమ్మాయిని తీసుకెళ్ళి మా అమ్మాయిని ఆడిపిస్తూ ఉండేవాడు. ఒకరోజు ముందు రోజు అన్నయ్య వచ్చి జాగ్రత్తగా ఉండరా, పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఆ రోజు చెప్పాడు, నాకు అర్థం కాలేదు ఎందుకు చెప్పిన మాట అని. కానీ తర్వాత రోజు చూడబోదికి అలా గోడ మీద నిలబడి ఆ ఫోటో ఉండడం చాలా బాధగా ఉంది మాకు అందరికి. ఇది చాలా తీరంలో అయినప్పటికీ మాకందరికి ఒక నిరీక్షణ ఉంది. క్రైస్తవులుగా మనందరికీ ఒక నిరీక్షణ, మనందరం ఒకనొక రోజున పరలోకంలో చూస్తామని మరి దేవుడి లేఖలు చెప్పినట్టుగా మనందరం మా అన్నయ్యని కలుసుకుంటామని నేను ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తుంది. కూడొచ్చిన దాసులకు అలాగే కుటుంబం మరి కృష్ణ గారితో చాలా తక్కువ
మరి మాకు తక్కువ టైంలో ఎక్కువ మరి మేము పంచుకోవడం జరిగింది ప్రతి విషయం. మరి కృష్ణ గారు అంటే నోట్లో నాలుగు ఎలాగైతే మనకి అవసరం అలాగైనా ప్రతి దాంట్లో మొన్న మరి ఆయన ఖర్చు పెట్టుకున్న టైంలో అయ్యారు మీరు దేనికైనా సరే మీరు దేనికి అసలు భయపడవలసిన పని లేదని మేము పనులకి చెప్పేవారు, మళ్ళీ ఆయన పని అయినా కొనసాగించేవారు. మరి కృష్ణ గారు ఇలాగా నేను పాస్టర్ గారు ఫోన్ చేయగానే ఆ రోజు నాకు ఏదో నాకేదో గుండెలో గుర్చినట్టు అయిందండి. ఎందుకంటే అప్పుడు దాకా మేము మాట్లాడుకున్నాం. ఆ ముందు రోజు కూడా పాస్టర్ గారు బయటికి వెళ్ళినప్పుడు మేము 5 వరకు పని చేస్తున్నప్పుడు కృష్ణ గారి ఇంట్లో కూడా బాగోలేదు. వద్దకు ఎవరితో హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో నన్ను సట్టుపెట్టి మన వెంటనే మా దగ్గరికి వచ్చి అదండి మీరు భోజనం చేయకుండా 5 వరకు ఎవరికి పని చేయమన్నారా? సరే నేను వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజనం వస్తాను. అయినా ఎందుకంటే మరి ఎదటి వాళ్ళది కూడా చాలా అర్థం చేసుకునే వ్యక్తి, ఎదటి వాళ్ళు కూడా ఏదో పెట్టాలనే మంచి మనస్సు. రెండోది నేను ఆయన నేర్చుకునేది ఏంటంటే దేవుని నమ్ముకున్నారు కాబట్టి ఆ దేవుని లక్షణాలు, ఎందుకంటే మనం చెప్తాం కానీ చెయ్యం, కానీ కృష్ణ గారు అక్షరాలుగా చేసి చూపించి ఆయన మరి దేవుని తీర్చుకుంటమే కాదండి, అటు ప్రజల సేవ ఇటు దేవుని రక్షణ కూడా ఆయన చాలా మరి ఎంత త్వరగా చనిపోతారని ఎవరో కూడా ఊహించాం. అయితే మరి ఇలాంటి పరిస్థితులు మనకి కూడా వస్తాయి, కానీ వచ్చే ముందు ఆయన మంచి లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి. మరి మనం కూడా మరి సమాజంలో ఉంటాం కానీ ఎవరికి మరి అలాంటి పనులు చేసి ఉండమని నేను అనుకుంటున్నాను. కానీ ఆయన అయితే నాకంటే చాలా ఉత్తముడు. మరి ఏ కార్యమైనా నాదండి అన్నట్టుగా మరి అది నేను సంబంధి నేను చేయలేనని ఎప్పుడు ఏ విషయం కూడా చెప్పలేదండి. మరి కృష్ణ గారు అంటే చాలా అందరికీ తెలిసిన వాడుగా మరి మా సంఘంలో చెప్పినప్పుడు పాపం మా సంఘం కూడా అది అయింది అని మా సంఘంలో కూడా ఏ కార్యక్రమం సరే అందరి కూడా అయ్యారు నేను అటేషన్ వస్తానండి, ఎవరైనా మరి నేను తీసుకొస్తానని సాధ్యులు కూడా ఆయనే మరి పెట్టి అక్కడ మీటింగ్స్కి అందరినీ నడిపించాం. మరి ఇంత మంచి వ్యక్తి మరి లేకపోవడం ఆ కుటుంబానికి కాదండి మనకి, అలాగే ఆయన మేలు భూమిలో కూడా మరి బాధాకరమే. అయితే మన బాధపోసిన పని లేదు. మరి దేవుడు మాట ఇచ్చాడు వాగ్దానం, నేనే మిమ్మల్ని ఆదరించేవాడు అని ఎస్ఐ గ్రంథంలో మరి రాయబడిన రీతిగా మరి దేవుడి కుటుంబానికి గౌరీకి అలాగే బిడ్డలకు అయితే నేను చెప్పేది ఏంటంటే ఆ నాన్న లేని వ్యక్తులతో ఇంకా మా చరిత్ర అయిపోయిందని వీళ్ళు అనుకోకుండా మరి మనకంటూ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరంటే దేవుడు. ఆయన వైపు మనం చూస్తే మరి కృష్ణ గారు ఉన్నప్పుడు ఎలా జరిగిందో అందుకంటే మీ కుటుంబం ఇంకా మంచిగా ఉంటుంది, మంచి పేరు మీరు పొందుకుంటారు. కాబట్టి ఈ మాటలు మరి కృష్ణ గారి గురించి చెప్పమన్నారు. కాబట్టి కృష్ణ గారిని మరి దేవుడి దగ్గర మనం చూస్తాం, ఆ నిరీక్షణ మరి మనందరికీ ఉంది. కాబట్టి అట్టి ఆదరణ మీరు అందరూ పొందాలని మీ ప్రేమతో అవకాశం ఇచ్చిన దాసులకు అందరూ తెలుస్తున్నాను. చాలా క్లుప్తంగా చెప్తున్నాను, మీకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి నామానికి స్తోత్రాలండి. స్టేజ్ని అలంకరించిన పాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా నవజీవనయ్య గారికి నా ప్రత్యేకమైన తెలియజేసుకుంటాను. చిన్నకృష్ణ అంటే వాళ్ళ కుటుంబంలో పెద్దవాడు. మేము మా అమ్మగారికి 4 సంతానం. ఈ 4 సంతానంలో మా వీళ్ళ నాన్న పెద్దోడు, మా పెద్ద బుజ్జి చిన్న శివ గారు వాళ్ళ నాన్నగారు చిన్న ఆయన, ఇంకొక ఆడపిల్ల ఉంది. తర్వాత నేను లాస్ట్ 4. అయితే ఈ మా 4లో మా పెద్దన్నయ్య కొడుకు చిన్నకృష్ణ, ఆడు పెద్దవాడు. అంటే మా చిన్నన్నయ్య గారి కుటుంబానికి ఈ కుటుంబానికి పెద్దోడు. ఒకసారి వీడు ఆటో నేర్చుకున్న టైంలో
కాకినాడకి దగ్గరలో ఒక యాక్సిడెంట్ అయింది. దేవుడు ఆ టైం కాపాడాడు. తర్వాత 2017లో రాజమండ్రి వెళ్తుండగా గవర్నమెంట్ హాస్పిటల్ ముందు యాక్సిడెంట్ అయింది. ఆటో దిగేయడంతో ఈ పంట కొట్టుకుపోయింది, చెయ్యంతా కొట్టుకుపోయింది. ఆ టైము దేవుడు కాపాడు. మూడవది 2019లో ఎలక్షన్స్ అయినాయి కదండి. ఆ టైంలో కరోనా వచ్చింది. కరోనా టైంలో ఫస్ట్ కరోనాలోనే కరోనా వచ్చింది. కాకినాడలో 5 రోజులు 6 రోజులు ఉంచారు, మళ్ళీ పంపేశారు. అక్కడి నుంచి కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాడు, కొన్ని డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆ టైం కూడా దేవుడు బతికించాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొన్న 2 నెలలు 3 నెలలు అవుతుంది, షుగర్ అది కొంచెం ఎక్కువైందంటే పళ్ళు కొంచెం కనపడట్లేదంటే కోడిపాలెం దొరబాబు గారు అని ఉన్నారు, ఒక ఆయన చౌదరి సార్. ఆయన ఏం చేశారంటే పెట్టాపని మనం తెలిసిన సార్ ఉన్నారు, ఒకసారి ఏమంటే 15 రోజులు సుమారు ఉన్నాడు హాస్పిటల్లో. అప్పుడు కూడా బ్రతికి వచ్చాడు. కానీ డబ్బులు ఖర్చు అయినాయని ఫీలింగ్ ఏం లేదు. అలాగే ఖర్చు పెట్టి ఒక డబ్బులు అంటే ఇన్ని అపాయాలు జరిగినా ఆ బిడ్డడు మరి బ్రతికాడు, దేవుడు కాపాడాడు. అయితే ఫైనల్గా ఏంటంటే అనుకోలేదు మేము ఎవరం కూడా. ఒక బుధవారం నాడు పెక్కువలు ఫంక్షన్కి వెళ్ళాం మేము, వాళ్ళ ఆవిడ నేను అనుకుంటే. మళ్ళీ బుధవారం వచ్చింది, నాకు కబురు చచ్చిపోయాడు. ఒక బుధవారం ఫంక్షన్కి వెళ్ళాం, 2వ బుధవారం వచ్చేసరికి కాకినాడ హాస్పిటల్లో చచ్చిపోయాడు. నేను వెళ్ళి చూసేసరికి బెడ్ మీద చచ్చిపోయాడు. ఏంటండి అని అడిగితే అంతా అయిపోయిందండి అని అక్కడ ఒక ఆయన చెప్పాడు. వెంటనే ఆ రోజు మరి దురదృష్టకరమైన రోజు. అంటే ఆడి కుటుంబాన్ని మరి దేవుడు చూడాలని మేము ఆశించాము. వాళ్ళ కుటుంబం కూడా చాలా దేవుని పట్ల ఉండాలి. అది అయ్యగారికి అయితే ఒక కుడి భుజంగా చిన్నకృష్ణ గారు అంటే ఆయన దగ్గర ఉండవలసిందే. ఆడికి ఎన్ని పనులు మాకన్నా సరే పోలీస్ స్టేషన్ గొడవ అయినా ఇది ఇలా ఆదరా అంటే ముందు ఒకటికి వెళ్ళి నేను వస్తాను, నేను ఎస్ఐ గారు ఫోన్ చేస్తాను. నాకు తెలకుండానే నాకు ఫోన్లో వాళ్ళని తక్కువ చేస్తాను. అలాంటి వ్యక్తి మరి ఈ రోజున దూరం అయ్యాడు. మరి ఈ కొన్ని మాటలు దేవుడు తీసుకుని మరి కొడుకుగా చిన్నకృష్ణ గారికి చిన్నాన్నగా మరి కుటుంబాలను గురించి వారి యొక్క కుటుంబ సభ్యులను బట్టి తెలియజేసిన వివరాలు బట్టి దేవుని స్తుతిస్తూ వాళ్ళకు కూడా ఆదరణ ఇవ్వాలని కోరుతున్నాం. కృష్ణ గారి తండ్రి తల్లి కూడా ఇంకా సజీవులుగా ఉన్నారు. వారు ఉంటుండగా మరి కన్నవారు ఉంటుండగా బిడ్డలు ముందుగా వెళ్ళడం అనేది వాళ్ళకి చాలా బాధాకరమైన విషయం. మరి దేవుడే ఎవరు ఆయుష్కాలం పూర్తవుతుందో వారిని ప్రభు తీసుకువెళ్తాడు. వయసుతోనూ మరి ఆరోగ్య పరిస్థితులతోనూ సంబంధం లేకుండానే దేవుడు తీసుకుని వెళ్తాడు. కాబట్టి ధైర్యం కలిగి ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మ్యాజిక్ యూనియన్ తరఫున శ్రీ రామగిరి బాబులు గారు వారు వచ్చి వారి యొక్క ఆదరణ మాటలు అలాగే కృష్ణ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని
సోదరులు బాబులు గారు తెలియజేస్తారు. ఎంఆర్పి తరఫున దయచేసి అన్నారం గారు ఉంటే దయచేసి తర్వాత సిద్ధపడండి. ప్రభు స్తోత్రములు. కూడి వచ్చిన ఆత్మీయ బిడ్డలందరికీ, దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు. కృష్ణ ఎవరో కాదండి, మా అత్త కొడుకే అని కోల్పోవడం చాలా బాధాకర విషయం. నిజంగా యూనియన్ సభ్యులుగా కాకుండా మా కుటుంబ సభ్యులుగా ఆయన్ని కోల్పోవడం చాలా బాధని. అన్ని విషయంలో నేను ఉన్నానని ముందు ఉండేవాడు, నడిపించేవాడు, యూనియన్గా సహకారిగా ఉండేవాడు. ఏ ఆఫీసర్తో మాట్లాడాలన్నా చక్కగా మాట్లాడేవాడు, అన్ని విషయాల్లోని సహకరించేవాడు. పోలీస్ స్టేషన్ విషయమే కాదు, ఎంఆర్ఓ కాదు, ఆర్డీఓ కాదు, ఎవరైనా తను ఎలా ఉన్నాడో అలా వచ్చేసేవాడు. ప్యాంట్ వేసుకోవాలి, అక్కడ మాట్లాడాలి, అక్కడ ఎలా ఉండాలి, అలాగా ఉండేది కాదు. మనస్తత్వం అంతా చిన్నతనం మనస్తత్వంతో ఉండేవాడు, చక్కగా అన్ని విషయాల్లో ఉండేవాడు. అలాగే గత కాలంలో నాకు యాక్సిడెంట్ అయ్యిందండి, కోర్టు ఎదుర్కొంటా. యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ ఈడే గుర్తొచ్చాడు. కృష్ణ ఇలాగా నాన్న నేను వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది, వేరే బండి గుర్తిస్తారు అని చెప్పినండి. వెంటనే 5 నిమిషాలు కాకుండా వచ్చి దెబ్బలుతున్న మమ్మల్ని బండ్లు వేసుకుని క్యాబ్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి, పోలీస్ కూడా పోలీస్ స్టేషన్కి చెప్పాలమ్మంటే ఏం అవసరం లేదు, అన్నీ నేను చూసుకుంటాను నడండి అని చెప్పి తీసుకొచ్చాడు. చాలా బాధ విషయం. మా నాన్నగారు 2 కాళ్ళకి తగిలిసి నాకు ఒళ్ళంతా దెబ్బలు. అంత బాధల్లో ఉన్నప్పుడు కూడా ఓదార్చి మరలా నన్ను 3:30 వరకు ఏమీ తినలేదు. ఉదయం 9 గంటల నుంచి నన్ను మరలా ఇంటికి చేర్చే వరకు అక్క మా ఏడుగా అని చెప్పి వాళ్ళ అక్క చెప్పినప్పుడు ఏమీ లేదు, వాళ్ళ అక్కకి బీపీ భయపడుతుందని ఏమీ లేదు, పర్వాలేదు, ఇడిగా మాయ ఎక్కడికి పంపించద్దు, మందులు వేసుకొని అని చెప్పి సోమవారం అయింది. మా యాక్సిడెంట్ మంగళవారం బుధవారం ఇలాగని చెప్పబోదికి తట్టుకోలేని పరిస్థితి కలిగింది. ఎవరి గురించి, మంచోళ్ళ గురించి మనం బాధపడతాం కానీ మంచి లేని వ్యక్తి గురించి అసలు బాధపడం. నిజంగా వాక్య ప్రకారం వాని క్రియలు వాని అంటొచ్చిందని చెప్పిన విధంగా సమాధి కార్యక్రమానికి ఎంతమంది వచ్చారంటే అంతమందిని సంపాదించుకున్నాడు తన జీవితంలో. అలాగా నాకే కాదు ఎవరికైనా అనేక మేలు చేశాడు, కానీ అపకారం ఎవరికి చేయలేదు. ఆఖరికి మా యొక్క కులంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆకలంటే అన్నం పెట్టి డబ్బులు ఇచ్చేవాడు. ఆఖరికి నేను తిట్టేవాడిని, ఎంఆర్పిఎస్ వద్దురా బాబు, అర్ధరాత్రి అనకుండా 1 గంట అయినా 2 అయినా తిరుగుతున్నావు, నీ ఆరోగ్యం బాగోదు వద్దని చెప్పినప్పుడు కూడా మాయ అలాగే అనేవాడు. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నిజంగా దేవుడి కుటుంబానికి ఆదరణ ఓదార్పు కలగాలని, నిజంగా కోల్పోయిన కృష్ణునికి ఆ కుటుంబ సభ్యులకి శాంతి సమాధానం కలగాలని, ఇక్కడ బంధుమిత్రులకు కూడా ఓదార్పు రావాలని ఈ చిన్న మాటలు దేవుని రక్తులు భద్రపరిచిన. మర్చిపోయిన ఒక్క మాట అండి, లాస్ట్ చనిపోతాడన్న ఇంకొక కొన్ని రోజుల తర్వాత ముందుగానే మేము ఏజెన్సీ సువార్త చేస్తుంటానండి. ఆ సువార్త విషయంలో డీప్ ఏరియా ఎర్రమెట్లు అనేసి ఒక గ్రామం ఉంది, అక్కడ నరబలి వేస్తుంటారు సంవత్సరానికి ఒకసారి. దేవుని కృపలను అక్కడ మార్చబడింది ఊరు. తిను వచ్చి తన జీవిత సాక్ష్యం చెప్పాడండి. అక్కడ తన జీవిత సాక్ష్యం చెప్పినప్పుడు అక్కడ విన్నవారిలో నేను కూడా ఏడుస్తూ ఉన్నాను, అందరూ ఏడ్చాం. దేవుడు నన్ను ఎలా ఉండేవాడిని ఎలా మార్చాడో, దేవుడు ఎలా నడిపించాడో,
నేను ఈ రోజు మీ ముందు బ్రతుకున్నానంటే దేవుడు కృప వల్ల నేను బ్రతుకున్నానండి. తన జీవిత సాక్ష్యం అంతా చెప్తూ మరలా అక్కడ ఒక పాట వినిపించాడు. తను ఎప్పుడు పాట విన్నట్టు వినలేదు, కానీ అదే ఫస్ట్ టైం. ఎప్పుడు నవజీవన్ రావు అన్నగారి గురించి, సేవకుల గురించి ఎప్పుడు చెప్తా ఉంటాడు నాకు. తను చక్కగా ఆ మందిరానికి వెళ్ళిపోతాను. ఆ రోజు వెహికల్ కిరాయి ఉన్నా కూడా వెళ్ళననివాడు. మందిరానికి వెళ్ళిపోవాలి, తర్వాత చూస్తాననివాడు, లేకపోతే ఎవరిని ఒకరు పంపించేవాడు. అలాగే చక్కగా ఉండి దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు దేవుడు కూడా అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో కూడా అనేక చోట్ల వాడబడ్డానికి దేవుని కృపించారు వాడికి. దానికి తోడు నిజంగా మంచి సాక్ష్యము ఆయన వెంట వెళ్ళింది. సాక్ష్యం కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాడు. అందుకని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించింది. యూనియన్ తరఫునే కాకుండా మరి కుటుంబ సభ్యుడిగా కూడా కృష్ణ గారి గురించి మంచి సాక్ష్యాన్ని మరి వారు తెలియజేశారు. నిజానికి వారు చెప్పిన మాటలు వాస్తవం. ఆయనకి మందిరానికి రావడం విషయంలో 20 సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉండి మంచం నుంచి లేవలేకపోతే తప్ప చర్చి ఎప్పుడూ ఆబ్సెంట్ కాలేదు. పైగా ముందుగా వచ్చి చాలా సిద్ధపడి స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని చర్చికి వచ్చేటప్పుడు చాలా చక్కటి బట్టలు వేసుకుని రావడం తనకి అలవాటు. అలాగూ క్రమం తప్పకుండా మరి తను రోజు ఆటోకి వెళ్తే 1500 తెస్తాడు. ఆదివారం నాడే ఎక్కువ వర్క్ ఉంటుంది. పెద్దాపురంలో ప్యాసింజర్ తీసుకెళ్లాలన్నా, ఏమైనా సామాను తీసుకురావాలన్నా సర్వీస్ ఎక్కువ ఉంటుంది ఆ రోజు. కానీ ఆరాధన మాని ఎప్పుడు తన సర్వీస్కి వెళ్ళేవాడు కాదు. అలాంటి మంచి దైవభక్తి కలిగిన వాడని చెప్పడానికి నేను కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. మంచిది. ఈ సమయంలో మరి ఎంఆర్పి తరఫున శ్రీను గారు, మరిపూడి శ్రీను గారు దయచేసి ఇక్కడ ఉన్నట్లయితే ముందుకు వచ్చి వారి యొక్క పరిచయాన్ని, వారి మాటలు కుటుంబానికి మీరు అందించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ దేవుని నామానికి వందనాలండి. దైవ సేవకులందరికీ వందనాలండి. మన కృష్ణ గురించి చెప్పుకోవాలంటే చిన్న విషయం కాదండి. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చినా ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్ కంటే చాలా ఇష్టపూర్వకంగా ప్రేమించేవాడు. ఇటు నుంచి వెళ్తే నా ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలి కాబట్టి వెళ్ళేటప్పుడు బాబు ఏం చేస్తున్నావు, వచ్చేటప్పుడు బాబు లేచాడా, ఇదే మాట అండి. ఉదయాన్నే మా ఆవిడ చూసిన అదే మాట మాట్లాడుతుంది. ఎంతంటే టిఫిన్ ఏమన్నా తెమ్మంటారమ్మా, లేచాడా లేదా, ఇదే విధంగా ప్రేమించేవాడు. అది నన్ను ఒక్కడనే కాదు, ఓవరాల్గా అందరినీ కూడా అదే రకంగా పలకరించేవాడు ఉదయం లేచిన కాడి నుంచి కూడా. మరి ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబం చాలా కోల్పోయిందండి. ఎందుకంటే 2 కుమారులు, వాళ్ళకి పని అంటే ఏంటో తెలియకుండా చాలా ప్రేమగా ఆప్యాయతగా పెంచేయండి. అది కాకుండా తన భార్య ఎలా అంటే ఇంకా ఆవిడ్ని చంటి పిల్లని చూసినట్టే చూసేవాడు. ఏ రోజు మేము ఇంటికి వచ్చినా చంటి పిల్లతోటి ఆడుకున్నట్టే మాట్లాడేవాడు. మేము ఇంటికి వచ్చి కూర్చునేవాడు అండి. మేము 4 ఫ్రెండ్స్, 4 వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని ఇంచుమించు 2 hours 3 hours కూర్చునేవాళ్ళు. ఆ కూర్చున్నప్పుడు ఆవిడతోటి మాతో పాటే కూర్చునేదేవుడు. మేము ఏ విషయం మాట్లాడుకున్నా, ఒక రాజకీయంగా కానీ, ఒక ఆటో యూనియన్లో కానీ, ప్రజలకు సేవ చేయడంలో కానీ నిజంగా మంచి ఆప్తుడు. ఆ విషయంలో అందరికీ తెలిసింది. అది ఎవరైనా ఏ పనిని తెలిసినా వెనకడుగు వేయకుండా చాలా ప్రేమగా అందరితోటి కలివిడిగా, అవసరమైతే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే నా దగ్గరే 4-5 సార్లు డబ్బులు అప్పించి వాళ్ళ పోలీస్ స్టేషన్ కూడా తీర్చినవి కూడా ఉన్నాయండి. ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వలేదనుకోండి నేను ఇచ్చేస్తానంటాడు. అటువంటి వ్యక్తి మావాడు. నిజంగా చెప్పాలంటే ఇంకా తన కోల్పోవడం వాళ్ళ కుటుంబానికి కాదు,
మాకు కూడా చాలా బాధాకరమైన విషయం. ఆ రోజు ఈ విషయం విన్నప్పుడే మేమే షాక్ అయిపోయాం. 2 hours వరకు మేమే కోల్పోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అంతలా కలిసిపోయి కుటుంబాన్నే కాదు బయట వారిని ఒకే రకంగా ప్రేమించేవాడు, కుటుంబాన్ని అదే విధంగా ప్రేమించేవాడు. అటువంటి వ్యక్తిని కోల్పోవడం మా యొక్క పెద్దాపురానికే, మా యొక్క మాదిగి సోదరులకే కాదు, ఈ ఏరియాలో ఉన్న ఏ కులమైనా సరే ఎవరికైనా కొలే రావట్లేదంటే అది ఇక్కడ నిద్రపోయేవాడు, అక్కడ నిద్రనిచ్చేవాడు కాదు. వాళ్ళ కొలే రావట్లేదట, నువ్వు లేచి బయటకు వస్తావు లేదా, తెల్లాంట్లో 7 గంటలకు వచ్చి కూర్చుని ఇంటికాడు. నాకు నైట్ 2 అవుతుంది పడుకుంటలేదు, లేచి 9 అవుతుంది. బాబు ఉండరా బాబు, నువ్వు లేచి వస్తావు లేదని కూడా. అలా ఇంకా అలా పని చేసే వరకు తిన సొంత పనిలాగా ఇంకా నిద్రపోవడం అనేది ఉండేది కాదు. తన పని చేసుకుని ఇచ్చేవాడు కాదు. పొద్దున లేచి ఇంట్లో ప్రతి పని తన పెట్టేవాడు. అన్ని పనులు చేసేసి అమ్మాయి టిఫిన్ ఉండవా అంతే, అది ఒకటి అడిగేవాడు. అది తినేసి ఆటోకి వెళ్ళిపోవడం. మరి ముఖ్యంగా చెప్పాలంటే దేవుని యొక్క భయం మరీ ముఖ్యంగా ఎక్కువగా కలిగిన వాడు. ఆదివారం ప్రార్థన మానేవాడు కాదు. ఆదివారం ఏమన్నా మీటింగ్ ఉందనుకోండి, పార్టీ మీటింగ్ వెళ్ళాలంటే అందులో మానేసేది కృష్ణ నేనే. అందరినీ పంపేసి మేము వెనకాల వస్తున్నానని నేను ఎలా చచ్చిపోయాను, మనోడు ఎలా చచ్చిపోయేవాడు. ఇంకా ఏమన్నా ఎన్ని పనులున్నా వెళ్ళేవాళ్ళు. ఆదివారం ఒక్క రోజు మాత్రం ఎన్ని కార్యక్రమాలున్నా చచ్చే ఇంపార్టెంట్. అంత దేవుని యొక్క భయం కలిగి పెరిగిన వాడు లాస్ట్కి వచ్చేసరికి దేవునిలో నిద్రించాడు. దేవుని రాజ్యంలో ఎత్తబడే ప్లేస్లో ఉంటాడని నా నమ్మకం. ఎందుకంటే ఆ యొక్క అవకాశాన్ని కల్పించుకున్నాడు. అయితే ఎంతకంటే ఎక్కువ నీరసం చేసిన సమయంలో కూడా చనిపోలేదు కాబట్టి మా అందరికీ సడన్ గా జరగడం వల్ల దాన్ని ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నామండి. ఎందుకంటే 1 రోజులు మంచం మీద ఉన్నాడు, ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. ఆ టైంలో ఇబ్బంది అవుతుంది అనుకున్నాం. అటువంటిది ఆ ముందు రోజు పార్టీ కార్యక్రమానికి వెళ్ళామండి. మొత్తం రోజంతా ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 4 గంటల వరకు తిరిగాం. మధ్యాహ్నం భోజనం కూడా దారిలో చేసేసి తిరిగేసేవాడి. అంత యాక్టివ్గా ఉండేవాడు పర్సన్. ఆ మరుసటి రోజు ఇది జరిగింది. నిజంగా నమ్మలేనటువంటి పరిస్థితి. అక్కడికే ఆయన కూడా అన్నారు, ఎవరో సూర్యరాజు గారు మాకు ఇక్కడ లోకల్ నాయకుడు ఉంటారండి, బాబు రే నువ్వు తెగ తిరిగేస్తున్నావు, భోజనం కూడా వెళ్ళలేదు, ఆరోగ్యం కాపాడుకోరా బాబు, ముందు తర్వాత తిరిగి అని అన్నారండి. ఆ ముందు రోజే ఆ మాట గుర్తొచ్చినప్పుడు అలా నిజంగా దుఃఖం తట్టుకోలేనంత పరిస్థితి ఏర్పడుతుందండి. నువ్వు కార్యక్రమాలు తిరిగి దిగాను కానీ ముందు ఆరోగ్యం కాపాడుకోవచ్చున్నా అని చెప్పారండి. అయితే ఏంటంటే ఏది ఏమైనా ఎంత ఆరోగ్యం బాగోకపోయినా ఎవరైనా బాధని పిలిచినా, నాకు ఈ అవసరం తీరలేదు, నాకు ఈ కరెంట్ రావట్లేదు, నాకు ఈ కుళాయి రావట్లేదు, లేకపోతే నన్ను ఎవడో కొట్టేశాడు, లేకపోతే నా ఆటో ఎవడో పోలీసుడు పడేసుకున్నాడు, ఇది ఫోన్ వస్తే చాలండి. ఎంత నీరసంగా ఉన్నా సరే నీరసం తగ్గిపోతుంది మా వాడికి. ముందు బయలుదేరిపోవాలంతే. ఆ బండి తోలి ఓపిక లేకపోయినా బండి నేను తోలాలి, వెనకాల ఎక్కేయాలి. అంతలా కలిపి తిరిగేవండి. మేము 4 కలిపి తిరిగేవండి. చాలా 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 బాధాకరమైన విషయం ఇది. మేము ఈ రోజు కూడా నమ్మలేనటువంటి విషయం అండి. కాబట్టి మా యొక్క స్నేహితుడికి ఆ దేవుని యొక్క రాజ్యంలో ఎత్తబడే స్థానంలో ఉంటాడని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం ఈ యొక్క దేవుని రత్నంలో భద్రపరచబడును గాక. థ్యాంక్ యూ బాబు. మరి చక్కగా మాటలు కృష్ణ గారితో ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి, అనుబంధాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ దైవ సేవకులకి. నా భావమతి కంటే ఎక్కువ నా ప్రాణ స్నేహితుడి కంటే ఎక్కువగా భావించాను నా కృష్ణ అండి, మగల్పూర్ కృష్ణ. ఆయన గురించి చెప్పడానికి కూడా ఎంత చెప్పినా కూడా తక్కువేనండి. చెడు చేసిన వాడికి కూడా మేలు చేసి వాడు ఇప్పుడు మన కృష్ణ ద్వారా ఉపకారం పొందినవాడు చాలా మంది ఉన్నవాడు, అందులో నేను ఒకరిని. ఎందుకంటే ఆడు మాతోటి వరుసకు నాకు బామ్మది అయినా చిన్నప్పటి నుంచి, అంటే ఇంచుమించు ఆడికి నాకు వ్యత్యాసం దగ్గరగా ఒక 4-5 సంవత్సరాలు ఉంటాయండి. మాకు ఊహ తెలిసిన కాడి నుంచి కూడా ఆడు చిన్నప్పుడు ఊరింట్లో పెరిగాడు. 18, 19, 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇక్కడ పెద్దాపురం రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము కలిసిమెలిసి తిరుగుతూనే ఉన్నాం. మా మంచి చెడ్డల్లో కానీ, మా సుఖ దుఃఖాల్లో కానీ మేము ఏదన్నా అరే బాబు ఇలా చేయాలరా అని అంటే
ఇది గొప్పని కాదండి, ఆడు ఒక రకంగా నాకు శిష్యుడండి. ఆటో నేర్చుకుంటూ మాయ ఆటో నేర్పించమా అని చెప్పానండి. ఇప్పుడు కూడా స్టిల్ మొన్న చనిపోక ముందు కూడా ఒక 4 రోజులు ఫోన్ చేసి గురుగారు ఏం చేస్తున్నారని చెప్పానండి. నాకు బాగోగులు కొనుక్కున్న మహా అత్యంత సన్నిహితులు అన్నమాట అండి. మాకున్నోళ్ళు ప్రస్తుతం మేము నలుగురు అండి. ఇప్పుడు మీరు చెప్పారు కదండి, మన మరిపూడి శ్రీనివాస్ గారండి, నేనండి, పోస్టర్ వెంకట్రావు గారండి, తర్వాత మాతో పాటు కృష్ణ గారు. ఈయన చేసిన సేవలండి నిజంగా ఎంత చెప్పినా సరే తక్కువే సార్. ఎంత చెప్పినా ఆ రోజు ముందు గొడవాడుకుని రే నీతో మాకు సంబంధం లేదని చెప్పి మేము ఎంతకారంగా గొడవాడుకున్నా సరే ఆ ఇంటికి వచ్చి కూడా మమ్మల్ని పలకరించి అప్పటికప్పుడు సార్ నిజంగా ఏం చెప్పాలన్నది కూడా మాకు అర్థం కాని పరిస్థితి. అటువంటిది దేవుడు ఆయన్ని ద్వేషించే మనిషిని కూడా ప్రేమించే తత్వం కల ఉన్న తక్కువ మందిలో నా భావమతి నా మిత్రుడు మంగళపూడి కృష్ణ గారు ఒకరండి. ఆయన మరి ఇంత త్వరగా మేము ఆయన ప్రభు నుండి నిద్రిస్తాడని మేము అనుకోలేదు. సడన్ గా తెలిసేటప్పటికి నేను హైదరాబాద్లో ఉన్నానండి. ఇది పరిస్థితి అనేటప్పుడు నమ్మబుద్ధి కాలేదు సార్. ఒక 2-3 గంటలు నాకే ఏమైపోయిందో అసలు ఏంటి కళ అయితే బాగుంది అనిపించిందండి. ఎందుకు అంటే అంత యాక్టివ్గా ఉన్నాడండి. మా నలుగురిలో కూడా అంత యాక్టివ్గా ఉంది. ఇప్పుడు మా సోదరుడు చెప్పిన శ్రీనివాస్ గారు చెప్పిన నా రాజకీయాల్లో కానీ ఎంఆర్పిఎస్ కార్యక్రమాల్లో కానీ మన ఇక్కడ దేవ కార్యక్రమాల్లో కానీ చర్చికి వెళ్ళడంలో కానీ ప్రతి దాంట్లోని కూడా ముందుండి వయసుకి చిన్నోడైనా మా దగ్గర నేర్చుకున్నా సరే మాకు నేర్పించి మమ్మల్ని నడిపించేవాడు సార్. అటువంటి వ్యక్తిని మేము కోల్పోయాం. అది ఇప్పటికే కాదు, మా ప్రాణం ఉన్నంత వరకు కూడా మాకు అది లోటే. అటువంటి స్నేహితుడిని అటువంటి బంధువుని కోల్పోయాం. ఆయన పవిత్రాత్మ ఎక్కడున్నా సరే భగవంతుడు ఆశీర్వదించాలని ఆయన దగ్గర చేర్చుకుని మంచి ఊరట కలిగించాలని కుటుంబ సభ్యులకి మాకు మా అందరికీ కూడా వాడు భౌతికంగా దూరంగా ఉన్నా సరే వాడు ఆశయాలు ఆలోచనలు అన్నీ మాకు కానీ ఇప్పుడు మా బామ్మర్తి గారి పిల్లలు ఉన్నారు కదండి, ఎవరు సత్యానందం కానీ జయరాజ్ కానీ వీళ్ళందరికీ తెలుసండి. వాడు ఆశ్రయకుడితో వాళ్ళు ఆలోచనటువంటి వాడు ఆత్మ రూపంలో మమ్మల్ని నుండి నడిపించాలని వయసుకు చిన్నడైనా సరే ఆ భగవంతుని కోరుకుంటూ వాడు ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటానండి. థ్యాంక్ యూ. ఇదేనండి నా సాక్ష్యం. ఈ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఆటో యూనియన్ తరఫున కూడా శ్రీని గారు ఉన్నట్లయితే వారికి అవకాశం పడుతుంది. అలాగే మున్సిపల్ ఆఫీస్ స్టాఫ్ తరఫున మోహన్ రావు గారు సోదరులు ఆటో యూనియన్ తరఫున వస్తున్నారు. మంగళపూడి కృష్ణ గారు మాకు వైస్ ప్రెసిడెంట్ అండి. నేను టాటా యూనియన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండి. నేను మాజీ ప్రెసిడెంట్ అండి. కానీ ఆయన మాకు ప్రతి తప్పులు కూడా ఎక్కువ అడుగు చెప్పాడండి. ఆయన ప్రతి విషయంలో కూడా మాకంటే ముందుగుండేవాడు. చెప్పేదానికంటే అలా కదల్లా ఇలా చెప్తే బాగుంటుంది. కానీ అతను ఈ యొక్క కార్యక్రమం నేను ఊహించలేదు. ఆ రోజు కార్యక్రమానికి నేను తిరుపతిలో ఉన్నాను. అలా పోయినందుకు చాలా బాధాకరంగా నాకు ఫోన్ చేశాను. నమ్మలేకపోయాను. జరిగిందా ఏంటి మన కృష్ణ తక్కువ ఖర్చులో ఎక్కువ అనుభవం అయిపోయింది. సడన్గా నేను కూడా నమ్మలేకపోయి మళ్ళీ వేరే వాళ్ళు కోరుకుంటున్నాను. ఏంటి నాకు బాధాకరం. మన కృష్ణ లేని చాలా బాధాకరంగా ఉంది. మాట్లాడలేదు. దయచేసి కృష్ణ గారి గురించి ఇప్పుడు నేను చెప్పిన వారు కాకుండా గోరెంట్ నుంచి వచ్చిన వారిలో నుండి కానీ అలాగే పండేపేట నుంచి వచ్చిన సోదరులు ఎవరైనా కానీ కుటుంబం తరపు నుంచి ఎవరైనా కానీ వాళ్ళ మీ పేర్లు చెప్పకపోయినా
మీకు అవకాశం ఇవ్వబడుతుంది, వచ్చి మాట్లాడవచ్చు. గోరెంట్ నుంచి వచ్చిన వారు, అలాగే కొండపేట నుంచి వచ్చిన వాళ్ళు, కుటుంబం తరఫున చుట్టాల్లోంచి కానీ ఎవరైనా అసలు మాట్లాడవచ్చు. మీకు అవకాశం ఇవ్వబడుతుంది, రమ్మని మనం చేస్తున్నాను. విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళ మేనత్త కుమారుడు శివగారు, వారు మాట్లాడడం చాలా అవసరం. దయచేసి శివ వచ్చి మీకు అనుభవాన్ని తెలియచేయాలని కోరుతున్నాను. ఆయన సేవకుడు, విజయవాడలో ఒక మంచి సంస్థలో ఒక డైరెక్టర్గా, ఏరియా పాస్టర్గా ఉంటూ మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్లలో కూడా మరి వందలాది మంది పాస్టర్లకి ఆయన మార్గదర్శిగా ఉంటున్నాడు. శివ గారు కూడా మాట్లాడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి బంధువులకి, స్నేహితులకి, అదేవిధంగా రక్త సంబంధులకి, ప్రాముఖ్యంగా సంఘానికి అందరికీ కూడా మరి కుటుంబం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటా ఉన్నాం. ప్రాముఖ్యంగా మా ఒంగళపూడి చిన్న కృష్ణ, అంటే ఆల్రెడీ పెద్ద కృష్ణ కూడా ఉన్నాడు. చిన్న కృష్ణ చనిపోవటం అనేది జరిగింది. అలాగే తన యొక్క కార్యక్రమం ఇదంతా కూడా దేవుని నామ మహిమార్థమే. ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి మనమందరము కూడా ఈ రోజున ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి అన్యుల వలె నిరీక్షణ లేకుండా ఒకవేళ మనము దుఃఖపడతామేమో కానీ ప్రభువులో లేదంటే భక్తిలో ఉన్నతమైనటువంటి స్థాయిలో, హెచ్చైనటువంటి స్థాయిలో వెళ్ళినటువంటి మనకి ఆయన ప్రభువునందు మృతులైనటువంటి మృతులు ధన్యులని, ప్రభువునందు మృతులైనటువంటి వారు మొదట లేతులని వాక్యం చెప్పినటువంటి రీతిగా మనందరము కూడా కుటుంబము కానీ ఆయన ప్రేమించినటువంటి వారు అందరము కూడా ఆయనను మనము ఎదుర్కొనటానికి వెళతాం. ఓకేనండి. కాబట్టి దీనిని బట్టి కుటుంబం కానీ దుఃఖంలో కాకుండా ఆయన ఏ విధంగా అయితే భక్తిలో ఉన్నాడో, ఏ విధమైనటువంటి పరిచర్య సంఘానికి మరి గొప్ప దైవజనులు నవజనరాజు పాస్టర్ గారు, అదేవిధంగా సుజ్ఞాన రత్నం గారు కూడా గోరెంట ఎన్నో మార్లు వారి దగ్గర కూడా భక్తిగా ఎదిగినటువంటి వారు. ఇద్దరు దైవ సేవకుల మధ్యలో ఎక్కువగా నవజీవన్ రాజు పాస్టర్ గారు, అదేవిధంగా మరి మాయలుంటే ఎదురుగా ఉన్నటువంటి కండక్టర్ గారు పాస్టర్ గారి దగ్గర కూడా అక్కడ కూడా భక్తిలో ఎదిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఏ విధమైన అప్పటికీ కూడా కేవలం వారి యొక్క భక్తిని విడిచిపెట్టకుండా, మా కుటుంబంలో చాలామంది భక్తిని విడిచిపెట్టి త్రాగుతా వారి ఇష్టానుసారంగా ఉన్నటువంటి వారముగా కొంతమంది ఉన్నారు. అయినప్పటికీ పెద్దవాడిగా ఉన్నప్పటికీ ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా, ప్రభువుకి వ్యతిరేకమైనటువంటి విధానంలో లేకుండా, ప్రభువుకి ఇష్టానుసారముగా ఎదిగినటువంటి వ్యక్తిగా, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులుగా దైవభక్తి ఎదిగినటువంటి వారిగా కొంతమంది చెప్పినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు అందరూ కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవుని యొక్క సేవకులు సాక్ష్యం ఇవ్వటం అంటే ఇక్కడికి వచ్చి ఏదో రెండు మాటలు మీకులాగా మేము చెప్పలేము. ఎందుకనంటే ప్రభు మీకంటే మమ్మల్ని ఎక్కువగా లెక్క అడుగుతాడు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా లెక్క చెప్పేటువంటి దైవ సేవకులందరూ కూడా వారితో పాటు పరిచర్యకి ఏ విధంగా వెళ్ళేవాడు, పరిచర్యలో ఏ విధంగా పాల్గొన్నారు. ఇక్కడ నాకు తెలిసి నేను తెనాలి వెళ్ళి ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలుగా నేను పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. 23 సంవత్సరాల నుంచి నవజనరాజు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నట్లుగా నేను అనుకుంటా ఉన్నాను. 23 సంవత్సరాల నుంచి దైవ సేవకుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. 23 సంవత్సరాల నుండి వారు ఇచ్చేటువంటి సాక్ష్యము, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సేవకులుగా ఉన్నటువంటి మేమందరం ఇచ్చేటువంటి సాక్ష్యము ప్రభు దగ్గరికి చేరుతూ ఉంది. ఎందుకంటే మేము చెబుతా ఉన్నాము, ఇదిగో ఆయన భక్తి చేశాడు, ప్రార్థనలో పాల్గొన్నారు, ప్రభు బలలో కూడా దైవజనుల దగ్గర నేను విన్నాను. ఆ రోజున ప్రభు బలలో ప్రభు యొక్క శరీరాన్ని పుచ్చుకొని, ప్రభు యొక్క రక్తాన్ని పుచ్చుకొని అన్నారని కూడా మేము విన్నాం. అంటే ప్రభు భక్తిలో మనం కొనసాగటమే కాకుండా ప్రభు బలలో పాల్గొనటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ఎప్పుడైతే ప్రభు బలలో పాల్గొంటామో
ఆయన యొక్క మనసు క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనసు ఎప్పుడు కలుగుతుంది అంటే ప్రభు బలలో పాల్గొనినప్పుడు మాత్రమే ఆ మనసు కంటిన్యూ అవుతూ ఉంటుంటుంది. ఎందుకంటే ఆయన శరీరం పుచ్చుకుంటాం, ఆయన రక్తం పుచ్చుకుంటాము, మన నరాలలో అది ప్రవేశించడం వలన ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు అన్నీ కూడా ప్రభు వైపు ఉన్నట్లుగా దైవజనులు తెలియపరుస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా నేను కూడా ఒక దైవజనుడిగా వారి పట్ల ప్రభు ఎదుట నేను సాక్ష్యం ఇస్తా ఉన్నాను. మరి వారు ప్రభు సన్నిధికి ఏ ఆలోచన లేకపోతే ఎటువంటి డౌట్ లేకుండా ప్రభు సన్నిధికి వారు చేరుకున్నారని ప్రభు పేరిట సాక్ష్యం ఇస్తా ఉన్నాం, మేము నమ్ముతా ఉన్నాం. అయితే కుటుంబస్తులు చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఆయనను ప్రేమించేటువంటి ముఖ్యంగా కుటుంబం సాక్ష్యాలు చెప్పటమే కాకుండా, మాటలు చెప్పటమే కాకుండా మేము కూడా వారి అంతా ఒక విశ్వాసగా ఉండి ఎటువంటి భక్తి చేశారో, సేవకులకి ఎంత తోడ్పాటుగా ఉన్నారో, సహకారంగా ఉన్నారో అంతటి సహకారాన్ని మా వనంలో ఉన్నప్పటి నుంచి సహకారిగా ఉన్నారు. అంటే బహుశా 49-50 సంవత్సరాలు ఉంటాయి. అందులో 51గా కనిపిస్తూ ఉంది. 51 అయితే కాదు, 49-50 అని గోరింట్లో ఉన్న వారి తోటి వారిని బట్టి నేను తెలుసుకుంటే 49-50 సంవత్సరాలు బిలో ఉండొచ్చు అన్నారు. అంటే 23 ఏళ్ళ నుంచి చేస్తున్నారంటే 27వ సంవత్సరం నుంచి మంచి ఎవరి వయసులో అంటే అయ్యగారి దగ్గర 27వ సంవత్సరం నుంచి సేవలో పాల్గొన్నారు. అంతగా ముందు కొన్నాళ్ళు ఉంటా ఉన్నారు. 23 సంవత్సరాలు సేవా పరిచర్యలో ఎంత సహకారంగా ఉన్నారంటే ఆ దీవెన ఆశీర్వాదాలు ఒకవేళ కృష్ణమై పొందుకోకపోవచ్చు, కానీ తరం అంటే గౌరవంగా మన యొక్క సతీమణి కానీ తన బిడ్డలు కానీ ఆ యొక్క సేవా దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి సేవకులుగా మేము ఆ దీవెన ఆశీర్వాదం మేము చేసేటువంటి మేము పొందుకోలేము, కానీ మా వెనకాల ఉన్నటువంటి తరం అనుభవిస్తూ ఉంటారు. అయితే ఆ దీవెన ఆశీర్వాదం, కాపుదల, దేవుని యొక్క తోడు, ఆయన యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ కంచి ఇవన్నీ కూడా ఎవరి పట్ల ఉంటాయంటే వారి బిడ్డల పట్ల, సతీమణి పట్ల. అవి ఎప్పుడు ఉంటాయంటే ప్రభు బస్సులో ప్రార్థన చేసినప్పుడు, నమ్మకంగా ప్రార్థనకు వెళ్ళినప్పుడు, వాక్యం విన్నప్పుడు, తర్వాత ప్రభువు యొక్క బలలో పాల్గొన్నప్పుడు, సేవకులకి నమ్మకంగా ఉన్నప్పుడు, వారితో పాటు కలిసి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా అప్పుడు ఇవన్నీ కూడా మనకు తోడొస్తా ఉంటాయి. ఆ దీవెన ఆశీర్వాదాలు, తను ఇచ్చినటువంటి దీవెన ఆశీర్వాదాలు ఒకవేళ మెటీరియల్గా ఉండకపోవచ్చు, ఇంటి పరంగా ఉండకపోవచ్చు, పొలంగా ఉండకపోవచ్చు, డబ్బు పరంగా ఉండకపోవచ్చు, కానీ వారికి ఉన్నటువంటి దీవెన ఆశీర్వాదాలు ఏం వదిలిపెట్టి వెళ్ళారంటే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు. అవి మనం చేత పట్టుకొని వాటిని ఎలా సంపాదించుకోవాలి, వాటిని ఎలా వినియోగించుకోవాలి అనేది వీరు కూడా భక్తి పరంగా నేర్చుకోవాలని నేను ఆశిస్తూ, మరి ఆ యొక్క కుటుంబము గౌరవంగా ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ప్రభు సేవకుడుగా ఆ యేసు నామంలో మేము ఆ యొక్క దీవెన ఆశీర్వాదాలు వారి కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్. శివగారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కృష్ణ గారిని మా సంఘానికి పరిచయం చేసింది శివే. తన భార్య విజయవాడ తెనాలి వెళ్ళకముందు పెద్దాపూర్లో ఉన్నప్పుడు వారిద్దరూ మొట్టమొదట మా సంఘానికి వచ్చి చక్కటి పాటలు పాడుతూ ప్రభుని ఆరాధించాడు. 1-2 సంవత్సరాలు మాతో ఉన్న తర్వాత ఆయన తెనాలికి వెళ్ళాడు. ఆయన తెనాలి వెళ్ళకముందే కృష్ణ గారిని మా సంఘానికి పరిచయం చేశారు. ఆనాటి నుండి 2005, 2004 ఆ టైం నుండి ఇప్పటి వరకు కూడా నన్ను కానీ మా సంఘాన్ని కానీ తను ఏమాత్రం విడిచిపెట్టలేదు. మరి ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా, నా సంఘానికే కాకుండా నాకు వ్యక్తిగతంగా ఈ పెద్దాపూర్లో మరి ఒక రైట్ హ్యాండ్గా నాకెంతో సహాయపడ్డాడు. తను అందరికీ సలహాలు ఇస్తాడు. నా దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేయమంటారు చెప్పండి అయ్య గారు అని నన్ను అడిగి నేను చెప్పింది తూచ జరిగించేటువంటి ఆ విధేయత, మరి అతనిలో గొప్ప
సుగుణం అది. అందరికీ ఎంఆర్పీలో కానీ, యూనియన్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, ఒక సిఐ దగ్గర కానీ, ఒక పొలిటికల్ లీడర్ల దగ్గర కానీ మాట్లాడగలిగినటువంటి సామర్థ్యత, తెలివితేటలు ఉన్నప్పటికీ నా ముందు నిలబడినప్పుడు మటుకు ఏమీ తెలియని వాడుగా అది మీరేం చెప్తారో చెప్పండి గారని ఏది చెప్పినా దానికి విధేయత చూపించి మరి తన సహాయ సహకారాలు మా సంఘానికి అందించారు. ఈ మధ్య నేను ఇక్కడ దేవాలయం పాతది 30 సంవత్సరాలు అయింది నేను ఈ ఊరు వచ్చి. నాకున్న అలవాటు ఏంటంటే నేను ఎవరింటికి వెళ్ళను. వాళ్ళు ఎవరైనా తెలిస్తే కష్టంలో ఉన్నారంటే మటుకు నేను వెళ్ళి పరామర్శిస్తాను. మా చర్చికి రండి అని కూడా నేను ఎవరిని పిలవను. నా పరిచర్య సువార్త, గ్రామాలకి, పట్టణాలకి, దేశంలో ఉన్న అనేక పెద్ద నగరాలకు కూడా వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. నేను ఇంట్లో ఉంటే నా కుటుంబానికి, నా దగ్గరకు వచ్చే వారికి నేను వాక్యాన్ని బోధిస్తాను. మరి అలాంటి మంచి నాకు మంచి సహోదరుడుగా, ఆత్మీయ కుమారుడుగా మరి మంచి సేవ కలిగి విజయం చూపించాడు. తన మరణం నిజంగా ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా ఇది కళ అయితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది వాస్తవంగా జరిగిపోయిందా, మళ్ళా కృష్ణ మన వెనక్కి వచ్చేస్తే మన దగ్గరికి వస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కానీ ఒకరోజు ప్రభు తీసుకొస్తాడు. ఇప్పటి వరకు మనం నిరీక్షించాలి, కనిపెట్టాలి, ఎదురు చూడాలి. అది ఏ దినమో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు ప్రభు. అంతవరకు ఆ నిరీక్షణతోనే మనం బ్రతకాలి. మరి సహోదరుని బట్టి నేను చాలా బాధను పడుతున్నాను. ఈ చర్చి కట్టడానికి చాలా చర్చిలు కట్టాను, కానీ పెద్దాపురంలో కట్టడానికి చాలా భయపడ్డాను. కానీ అది కట్టగలుగుతున్నానంటే కృష్ణ నాకు ఇచ్చిన ధైర్యం, కృష్ణ నా పక్షంగా నిలబడిన ధైర్యం. కనీసం స్లాబ్ వేసే వరకు కూడా తను లేకపోయాడని చాలా బాధ అనిపిస్తాం. ఇక ఆయన చనిపోయిన ఒక 4 రోజులకి మేము స్లాబ్ వేయడం జరిగింది. నేను ఫైనాన్షియల్గా డబ్బులు పని వాళ్ళకి ఇవ్వడం, కృష్ణే ఇవ్వడం. నేను తెచ్చి అతనికి ఇస్తాను, అతనేమో కృష్ణ పట్టుకెళ్ళి పని వాళ్ళకి ఇస్తాను. నేను ఎక్కడో ఉంటాను, కృష్ణ పట్టుకెళ్ళి అమౌంట్ వాళ్ళకి అని చెప్తే పట్టుకెళ్ళి ఇచ్చి దగ్గరుండి ఆ పని చూసుకునేటువంటి వ్యక్తి. మా సంఘానికి చాలా లోటు, కుటుంబానికంటే మా సంఘానికి చాలా లోటు. కాబట్టి దేవుడే ఆ లోటు మాకు భర్తీ చేస్తాడు. దేవుడు మమ్మల్ని కూడా ఆదరిస్తాడని నమ్ముతున్నాను. నా సంఘం తరఫున శ్రీని గారు మాట్లాడతారు. ముందుగా దేవాదేవానికి వందనాలండి. దైవ సేవకులకి, వచ్చిన సంఘస్థులకి, బంధుమిత్రులందరికీ నా కృతజ్ఞమైన వందనాలు చెప్తున్నాను. నేను 2009లో మా అబ్బాయి 5 నెలల ఇక్కడికి వచ్చామండి. వచ్చిన కాడి నుంచి అన్నయ్య, వదిన, తల్లిదండ్రులుగా మమ్మల్ని ఆదుకున్నారు. ఏ విషయంలో సరే అన్నయ్య ఇది పరిస్థితి అంటే వస్తాను, ఇక ఎందుకు భయపడగలం అని అంత దర్శించు. అలాంటి అన్నయ్య కూడా చనిపోయాడని మా ఆవిడ ఫోన్ చేస్తుందని చెప్తే ఒక 15 నిమిషాలు కూర్చుండి పని నేను అలాగ చేసి కడతాను. కానీ చాలా బాధ. రోజు పడుకున్నా, కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళా అమ్మాయినికి ఫోన్ చేసి కూడా ఎక్కడ ఉన్నావు అనే పాలన దిక్కున్నాడు. సరే తొందరగా వచ్చి అని. అలాగే ఇంటికి ఫోన్ చేసి పిల్లలు వచ్చారా అని కూడా. మా పెద్దోడు అన్నీ చనిపోయిన కానీ నేను చాలా స్టన్ అయిపోయాను. నాకు చాలా హెల్ప్ చేసేదండి అన్నీ. ఆర్థికంగా, డబ్బు విషయం కాదండి, మాట విషయంగా. మా ఆవిడ చేయకపోయినప్పుడు ఎందుకన్నా నాన్న సాయం చేశాను. నేను చాలా తట్టుకోలేకపోతున్నానండి.
అలాగే ఈ సంవత్సరంలో ఆటో యాక్సిడెంట్ నన్ను ఒకటి తాగేసి చూద్దాడన్నా. అప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే ఇమీడియట్ 10 నిమిషాలు కాలేదండి నా దగ్గరకు వచ్చి వాళ్ళందరినీ తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి స్టేషన్కి ఫోన్ చేసి ఎస్సీ గారితో ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళ బండి స్టేషన్ కట్టుకుని ఆ బండి నా ఇంటి దగ్గర పెట్టింది. నేను కోల్పోయినండి. నాకు చాలా బాధాకరం విషయం అండి. సార్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా వచ్చి తను టిఫిన్ చేసేవా లేదు టిఫిన్ చేసి ఈ టైం వరకు ఉంటే గ్యాస్ట్రిక్ వచ్చేది. ఫోన్ చేసి టైంకి వచ్చారు. అది చాలా ఆందోళన. అలాట నేను కోరుకోనండి. కుటుంబానికి ఆదరణ దయచేది ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించింది. ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని కూడా విందాం. తర్వాత ఆటో యూనియన్ తరఫున గౌస్ శ్రీని గారు, అలాగే కుటుంబంగా మరి మున్సిపల్ ఆఫీస్ స్టాఫ్ నుంచి మోహన్ రావు గారు తర్వాత మాట్లాడతారు. ఎందుకంటే వారు ఇంకా రాలేదు కనుక ఇంకెవరైనా మాట్లాడితే దేవుని మాటలు విన్న తర్వాత మనం మాట్లాడచ్చు. జేమ్స్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత బాబు పెద్దకొచ్చి 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన చేసే ముందు ఒక నిమిషం మాట చెప్తాను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మరి ఇంతవరకు చాలా మంది సాక్ష్యాలు చెప్పారు కదా. మరి అటువంటి వ్యక్తి మన దగ్గర లేకపోవడం అందరికి లోటు అనిపిస్తుంది. మరి కృష్ణ రాజు చిన్నోడు లాస్ట్ ఏం పేరు చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గర ఆడుకునేవాడు. నేను ఫాస్ట్ గారినండి రామారావుపేట ఆడుకునేవారు. వర్షం వస్తుంటే మా ఇంట్లోకి వచ్చేసారు చిన్నప్పుడు. నా చిన్నప్పటి నుంచి ముగ్గురు కూడా నాకు బాగా తెలుసు ఇప్పుడు వరకు కూడా. ఎందుకంటే మరి హీలింగ్ మినిస్ట్రీ రామారావుపేటలో ప్రతి నెల 2 శనివారం చాలా జనం వస్తుంటారు. వీళ్ళ అన్నదమ్ములందరూ కూడా వాళ్ళ అమ్మగారు కూడా జనాన్ని తీసుకొస్తుంటారు. అతనికి చాలామంది వస్తారు ఇక్కడి నుంచి. మరి కుటుంబాల్లో కూడా చాలామంది స్వస్థ పొందుతున్నారు. తిన కూడా తన అనారోగ్యం వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు స్వస్థ పొందుకున్నారు. అది వాళ్ళ భార్య గారికి తెలుసు, కుటుంబానికి కూడా తెలుసు. చాలా భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే స్వస్థ పొందుకున్నారు. అయితే నేను చెప్పే టైం లేదు కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే చాలా మంచి బిడ్డగా అందరూ చెప్తున్నారు కాబట్టి దాంట్లో నేను అప్పుడు మంచి కృష్ణ చాలా మంచివాడు. మన మధ్య లేపడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రజలకి అందరూ సహకారి. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, తబిత ద్వారక అనే తబిత ఒక ఆమె ఉంటుంది. ఆమె మంచి పుణ్యకారం చేస్తుంటుంది, మంచి ఉపకారం చేస్తుంటుంది. అట్లాగే బైబిల్లో అట్లాగైతే ఉందో ద్వారక అనే తబిత కృష్ణ కూడా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తుంది ఇక్కడ. హల్లెలూయా. మరి నిన్నటి ఈ టయానికి చాలా భయంకర వర్షం పడ్డది. కృష్ణ వెళ్ళిపోయి ఈరోజు వర్షం రానివ్వలేదు. హల్లెలూయా. మరి ఇంకో మూడో మాట ఏంటంటే అయ్యగారి దగ్గర నవజీవన్ రాజు గారి దగ్గర బలపడ్డారు చిన్నప్పటి నుంచి కూడా. చాలా కాలం పెట్టి నాకు తెలిసి నాకు ఒకసారి చెప్పాడు, అయ్యగారు నాకు టైం అయిపోతుంది చర్చికి వెళ్ళాలని. ఇదే మాట. కాబట్టి సంఘంలో బలపడడం అన్నది ఈ కుటుంబానికి పునాది. కాబట్టి నేను ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. మరి కృష్ణ లేని లోట్లో మరి కుమారులు, భార్య, తోటి సహచరులు, బంధువులు ఉన్నారు. కాబట్టి మరి కుటుంబాన్ని చెప్పేది ఏంటంటే సంఘాన్ని వదలకూడదు. ఎందుకంటే తను లేనప్పటికీ మీరు సంఘానికి వెళ్ళాలని నేను చెప్తున్నాను. ఇక్కడ నాకు రాత్రి గుర్తుకొచ్చినప్పుడు సంఘంలో బలపడ్డ పెట్టు కాబట్టి మీరు సంఘానికి వెళ్తూ బలపడాలని నేను నా సందేశిస్తాను. మరి ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే ఇంతవరకు చాలామంది ఇక్కడ మాట చెప్పారు. మరి కుటుంబానికి ఓదార్పిస్తూ ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు చూడకండి, ఎవరు కలకండి. పరిశుద్ధుడైన దేవ, మోహోన్నతుడ, మీ ఘనమైన పరిశుద్ధ పదకు లెక్కింపలేని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
నేను మరి కృష్ణ మరి మంచి కుమారుడుగా నేను ఇక్కడ అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు, మీకు తెలుసు. తను చెప్పే మాటలో ఒక మాట నాకు గుర్తుకొస్తుంది ప్రభు. సంఘంలో బలపడ్డాను నేను. అయ్యగారి ప్రార్థన వల్ల ఈరోజు నేను ఒక మాట చెప్పాను ప్రభు. అవును, సంఘం వల్ల ఈరోజు కుటుంబాలన్నీ బాగున్నాయి. తండ్రి మరి తను లేని తన ఈ యొక్క పట్టణాన్ని విడిచి, బంధువులు విడిచి, సంఘాన్ని విడిచి, స్నేహితులను విడిచి నేను మరి ఈ యొక్క సన్నిధికి వచ్చాడు. నైనా మరి తన జీవితకాలం అంతా మీరు ఎంతో అనేక సందర్భాలు సహాయం చేసేందుకు మీకు నిత్యం తండ్రి ఈ కుటుంబానికి వాదన దయచేయమని మనం చేసుకుంటున్నాం. తండ్రి వారికి ఇచ్చిన బిడ్డలలో ఇంకా వివాహం కావాల్సింది అయితే తన భార్య అయితేనైనా ఏంటి సడన్ మా ఇంట్లో ఇలా జరిగిందని వారు బాధపడ్డారు. అయినప్పటికీ ఆయన బిడ్డ ధైర్యం ఉన్నారు. నా ఏసయ్య నాకు సహకారి, ఏసయ్య నాకు ఉంటే చాలు, నా బిడ్డ ఉంటే చాలు అని వారు మమ్మల్ని సాక్ష్యం చెప్పారు. అట్లా రీతిగా ఈ అంతమయాత్రలో ప్రభు ఈరోజు ప్రత్యేకించి ఆదరణ కూడా పెట్టుకున్నాం ప్రభు. మరి కుటుంబాన్ని వాదాపు చేయమని మరి వచ్చిన మరి అనేక మంది పట్టుబిడ్డ వాక్యం చెప్పి అంటే సాక్ష్యం చెప్పినారు కనుక వారి కొరకు మరి సంఘాల కొరకు మరి మేము గుర్తు చేసుకుంటూ ఈ యొక్క తండ్రి కార్యక్రమంకి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, కుటుంబాన్ని దీవించమని, మాకు ఇచ్చిన కొద్దిపాటి సమయం పెట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ వస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. సమయంలో మరి 1 గంటకు ముందే కార్యక్రమం ముగిస్తాం. దేవుడు రాత్రి నిన్న వచ్చిన వర్షం ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా దేవుని మహిమార్గం జరగడానికి మనకి ఇంత మంచి అవకాశం దేవుడు ఇచ్చాడు. సద్వినియోగపరుచుకున్నాం. చాలా దూరాల నుంచి కూడా చాలామంది వచ్చారు. మరి తిరిగి వాళ్ళు వెళ్ళాలి, భోజనాలు చేయాలి కనుక దేవుని మాటలు ఈ కుటుంబంలో మరి కృష్ణ గారికి తమ్ముడు దేవుని సేవలో వాడపడుతున్నాడు. పెద్ద బుద్ధి ఆ బాబు దేవుని వాక్యాన్ని చెప్పిన తర్వాత శ్రీని గారికి, మోహన్ రావు గారికి అవకాశం ఇస్తున్నాం. ఆ తదుపరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని వినాలని కోరుతున్నాం. క్రైస్తలో మొట్టమొదటిగా మరి సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మమ్మలను, మా కుటుంబమును ప్రేమించి విచ్చేసినటువంటి బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాసులకు మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నా తోటి దైవ సేవకులు, అలాగే మాకు ఆత్మీయ తండ్రి అయినటువంటి నవజీవనయ్య గారికి, సేవకులందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక చిన్న వాక్యం చదువుకుని ఆ తర్వాత మనము కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలు విని కుటుంబ ఆదరణ కొరకు మనం ముగించుకున్నాము. చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. మరి చదవబడినటువంటి వాక్యమును బట్టి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున ఇంతమంది మన్నయ్య గురించి చెప్పినటువంటి సాక్ష్యమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మా కుటుంబంలో మేమే మొదటి జనరేషన్ క్రిస్టియన్స్ అండి. మా ఫోర్ ఫాదర్స్ అంటే మా వెనకాల ఉన్నవారు ఎవరు కూడా క్రైస్తవులు కాదు. మమ్మల్ని క్రైస్తత్వంలోనికి నడిపించింది ఇంతకు ముందే మాట్లాడాడు
శివ అని పిలువబడుతున్నటువంటి కాలేబు గారు, ఆయన విజయవాడ పరిసర ప్రాంతాల్లో అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ సేవకులను తర్ఫీదునిస్తూ మరి సీనియర్ పాస్టర్గా 28 సంవత్సరాల నుంచి ఆయన పరిచయం చేస్తూ ఉన్నారు. వారి ద్వారా నేను రక్షింపబడ్డాను. అలాగే మా అన్నయ్య వాళ్ళు కూడా మరి వారి ద్వారానే రక్షింపబడ్డారని నమ్ముచున్నాను. ఆ తర్వాత మరి దైవ సేవకు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి శివే వారిని ఈ యొక్క మందిరానికి పరిచయం చేశారని చెప్పడం జరిగింది. ఈ రోజున మేమందరము కూడా ఒక విషయమును బట్టి సంతోషించవలసిన వారమే ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, విందు జరుగు వాని ఇంటికి పోవుట కంటే ప్రలాపించు వాని ఇంటికి పోవుట మేలని దేవుని యొక్క లేఖనాలు సెలవించిన రీతిగా ఈ రోజు వరకు మా కుటుంబమును అంటిపెట్టుకుని మా కుటుంబమును బట్టి మా కుటుంబముతో కలిసి ఎంతోమంది ప్రలాపిస్తూ వచ్చారు, ఎంతోమంది ఏడుస్తూ వచ్చారు. ఒకరి బాధ పంచుకోవటము వారి కుటుంబానికి వానికి ఎంతో ఓదార్పునిస్తుంది. అలా మా కుటుంబానికి మా వదినికి అలాగే మాకు కూడా ఎంతో ఓదార్పునిస్తూ మీరందరూ కూడా మాతో పాటు ఉన్నారని మాకు తెలియజేస్తూ వచ్చారు. దానిని బట్టి మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే సొలొమోను అనేటువంటి మహాజ్ఞాని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఏమనంటే, ఒక మంచి పేరు సంపాదించుకోవాలని. ఈ లోకంలో మనం ఏది సంపాదించుకోలేమండి, ఏది తీసుకుపోలేము. ఎందుకంటే నా స్నేహితుడు చెబుతూ ఉంటాడు 6 అడుగులు అని చెబుతూ ఉంటాడు. కానీ అది క్రైస్తవులకి మాత్రమే 6 అడుగులు. కానీ హిందువులైన వారు లేదంటే వేరే వాళ్ళు అది తగలబెడితే అది కూడా తీసుకుని పోలేరు. కానీ ఈరోజు మా అన్నయ్య కృష్ణ గారు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు, ఎంతో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. వారు నడిచినటువంటి నడకను, వారు మాకు నేర్పినటువంటి విధానమును బట్టి మేము కూడా నడుస్తామని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నా వెనుకున్నటువంటి వారందరూ కూడా నడవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే ఇప్పుడు వరకు ఏడ్చారు సరే, ఇప్పటి నుంచి ఎవరు ఆదరిస్తారు? ఎవరు ఆదరిస్తారంటే దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడే సమస్తమైన ఆదరణ ఇవ్వగలడు. ఈ రోజున మా అన్నయ్య లేనటువంటి లోటు మాకు కానీ మా కుటుంబంలో ఉన్నటువంటి వారికి కానీ ఎవరికి చేర్చలేదు. ఎందుకంటే మా తమ్ముడు చెబుతూ వచ్చాడు, చిన్నప్పుడు నేను మా తల్లిదండ్రులు కోల్పోయాము. మా తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత మాకు అమ్మగా నాన్నగా మా అన్నయ్య మా వదిన కూడా ఉంటూ వచ్చారు. వారు మాకు ఎంతో సహకరిస్తూ వచ్చారు, మమ్మల్ని ఇంతగా ముందుండి నడిపిస్తూ వచ్చారు. నా సేవ పరిచర్యలు కూడా వారు వంతు సహాయాన్ని చేస్తూ దేవుని సేవ కొరకు నన్ను నిలబెడుతూ వచ్చారు. ఈ రోజున వారు లేకపోవటం నిజంగా చాలా బాధాకరమే. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడని నమ్ముచూ ఉన్నాను. అదే విషయాన్ని నా వెనుకున్న వారికి మా వదిలికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయనే సమస్తమైన ఆదరణ అని. యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో తెలియజేసినట్లుగా ఒకరి తల్లి వారిని ఆదరించునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు ఎవరు ఆదరిస్తారంటే ఈ లోకంలో ఎవరు ఆదరించలేదండి. ఈరోజు కొంతమంది బంధువులు వస్తారు, వారు వెళ్ళిపోతారు. లేదంటే వారి తల్లిదండ్రులు ఉంటారు, 2 రోజులు 3 రోజులు వారు వెళ్ళిపోతారు. కానీ ఎవరు వారిని ఆదరిస్తారు అని అంటే దేవుడే ఆదరిస్తారు. ఎలా ఆదరిస్తారండి? తల్లిలా ఆదరిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మరి మా అన్నయ్య బిడ్డలైన సత్యానందానికి కానీ లేకపోతే వారి తమ్ముడైన జయరాజు కానీ మా వదిలికి కానీ నేను చెప్పే మాట ఏంటంటే, ఎవరు మిమ్మల్ని ఆదరిస్తారంటే దేవుడే ఆదరిస్తాడు. ఎలా ఆదరిస్తాడండి? ఆయన తల్లిలా ఆదరిస్తాడు. ఇంకెక్కడ మీకు ఆదరణ దొరుకుతుందంటే అదే వచనంలో యెరూషలేములోనే మీకు ఆదరణ దొరుకుతుందని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. యెరూషలేము అనగా రొట్టెల ఇల్లని, దేవుని యొక్క మందిరం అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మీరు ఎక్కడ ఆదరించబడతారంటే దేవుని మందిరంలో మాత్రమే మీరు ఆదరించబడతారు. కనుక ఇప్పటి వరకు దేవుని యొక్క సంఘం మీకు తోడై ఉంది. ఇక్కడ నుంచి కూడా మీకు బంధువులు ఉన్నా లేకపోయినా, స్నేహితులు ఉన్నా లేకపోయినా, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. కానీ మీరు ఎక్కడ ఆదరించబడతారంటే
దేవుని యొక్క మందిరంలో మాత్రమే ఆదరించబడతారు. కనుక మీ తండ్రి ఏ విధంగా అయితే నడిచాడో, మా అన్నయ్య ఏ విధంగా అయితే నడిచాడో ఆయన మార్గంలో మేము నడుస్తూ మందిరంలో ఉండి మందిరమును అంటి పెట్టుకున్నప్పుడు సంఘం మిమ్మల్ని బలపరుస్తుంది, దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది, దేవుని యొక్క మందిరమే మిమ్మల్ని ఆదరిస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఏమనంటే, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటానని. ఆయన ఎన్నడూ కూడా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదని ఈ రోజున మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యము ఇక్కడ ఉన్న ఎవరికో కాదండి, ఈ కుటుంబానికి మాత్రమే. కానీ ఈ కుటుంబము ద్వారా, మా అన్నయ్య జీవితం ద్వారా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, దేవుని యొక్క లేఖనాలు తెలియజేసినట్లుగా ఆయన యందు చనిపోయినను తిరిగి లేస్తారని యోహాను రాసినటువంటి పత్రికలో యోహాను సువార్త 11 అధ్యాయం 24-25 వచనాలు తెలియజేస్తా ఉంది. ఆయన చనిపోయినను తిరిగి బ్రతికి ఉన్నాడు. ఎవరి యందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి యందు. ఈరోజు మా అన్నయ్య బ్రతికి ఉన్నాడని, ఆయన బ్రతుకుతున్నాడని, ఆయన నిరంతరము దేవుని యొక్క సన్నిధిలో ఉంటాడని ఆయన నేను నమ్ముచూ ఉన్నాను. కనుక ఇంకా ఎవరైనా ప్రభువును తెలుసుకోకపోయినట్లయితే ప్రభువును తెలుసుకోవాలని నేను ఈ రోజున మా యొక్క బంధువులకైన వారికి, స్నేహితులైన వారికి, ఇక్కడ ఉన్న వారందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంది, ఎవరైతే ప్రభువునందు నిద్రిస్తారో వారు మొదట లేస్తారని. వారు దేవునితో పాటు, యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు వారు వస్తారని, ముందు వారిని మనము ఎదుర్కొనబోతున్నామని మనం గుర్తించాలి. ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్ముకోకపోతే, ఎవరైనా క్రీస్తుని ఎరగకపోతే వారు ప్రభువుని ఎదుర్కోలేరు. కనుక ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు మా అన్నయ్య ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి ఇక్కడ చాలా మంది మా అన్నయ్య గురించి మాట్లాడుతూ వచ్చారు. ఆయన చాలా ఆత్మీయుడని, ఆయన చాలా సహాయం చేసేవాడని. ఇవన్నీ కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు లేవండి. ఆయన కేవలము ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుని వాక్యాన్ని తెలుసుకుని వాక్యానుసారంగా జీవిస్తూ నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించిన మాటను పట్టుకుని ఆయన ఈరోజు అందరినీ ప్రేమిస్తూ వచ్చాడు. ఈ రోజున ఈ పేటలో కానీ, మాకు తెలిసిన ఊళ్ళల్లో కానీ, ఇక్కడ దాదాపు 50 ఊళ్ళ నుంచి మరి బంధువులు రావడం జరిగింది. వారందరూ కూడా మన్నయ్య ద్వారా మేలులు పొందారని మరి వారు సాక్ష్యం ఇస్తూ వచ్చారు. అదంతా కూడా కేవలము ప్రభువుని తెలుసుకోవడం వలన, యేసుక్రీస్తు ప్రభువుని ఎరగడం వలన, దైవ వాక్యము ఎరగడం వలన, దైవ వాక్యము ఏమైతే చెప్పిందో అది చేయడం ద్వారానే మా అన్నయ్య చేశాడని ఈరోజు నేను తెలియజేస్తూ, మరి ఈ కొద్ది మాటలు మనందరి వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించి మా కుటుంబానికి, అలాగే మా వదినికి, మా అన్నయ్య బిడ్డలకి, వారందరికీ కూడా దేవుడు ఆదరణ కలుగు చేయనట్లుగా ఈ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తూ ఉన్నాను. దయచేసి గౌసు శ్రీని గారు యూనియన్ తరఫున ముందుకు రావాలని కోరుతున్నాను. ఈ లోపుగా బాబు తమ్ముడు దేవుని సేవకులు సతీష్ కుమార్ గారు 2-3 నిమిషాలు వారు మాట్లాడుతారు. ప్రభునందు ప్రియులైనటువంటి దైవజనులైన వారందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. అలాగే వచ్చినటువంటి బంధువులకు, శ్రేయాభిలాషులకు, అలాగే ముఖ్యంగా మా యొక్క చిన్న కృష్ణమావి గారి యొక్క కుటుంబానికి, గౌరత్తి గారికి, అలాగే పెద్ద బావు గారికి, చిన్న బావు గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఈరోజు ఇలా కూడుకోవడం చాలా దుఃఖకరమైనటువంటి సంఘటన. కానీ మరణం అనేది ఏదో రోజు వస్తుంది. ఆ మరణానికి ప్రతి మానవుడు కూడా మరి తల ఒగ్గవలసిందే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఒక 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నేను మీలో చాలా మందికి తెలియదు, కానీ మా నాన్నగారు చాలా మందికి తెలుసు. ఆయన పేరు రాజు పాస్టర్ గారు, ఉలివేశ్వరం. ఒక మాట చెప్పాలి అంటే, చిన్న కృష్ణమావి గారికి అలాగే అత్తయ్య గారికి బాప్తిసం ఇచ్చింది మా నాన్నగారే. మా నాన్నగారి దగ్గర వాళ్ళు బాప్తిసం పొందారు, ప్రభునందు రక్షింపబడ్డారు. తర్వాత చిన్న కృష్ణమావి గారికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏమిటాయి అంటే, సువార్త ప్రకటించడం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆ సువార్త ప్రకటనలో మా నాన్నగారు అలాగే చిన్న కృష్ణమావి గారు, వారికి చిన్న ఆటో ఉండేది. ఆ చిన్న ఆటోలో తూర్పుగోదావరి జిల్లా కానీ, పశ్చిమ గోదావరి జిల్లా కానీ, అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా, నేను చెప్పేది ఇప్పుడు కాదండి, ఒక 24 సంవత్సరాల క్రితం మాట నేను చెప్పేది. ఆ సమయాల్లో మా నాన్నగారితో కలిసి చిన్న కృష్ణమావి గారు కూడా సువార్తను ప్రకటించేవాళ్ళం. అలాగే దివిలి, పులిమేరులో, పెద్దాపురంలో ఉన్నటువంటి సంఘస్థులు అందరం కూడా కలిసి మరి ఆటోల మీద వెళ్ళి సువార్త ప్రకటించేవారు. అలాగే చిన్న కృష్ణమావి గారితో కూడా
మరి గోరింట్లో ఉన్నటువంటి వంగిలపూడి మన్నయ్య గారు అనేటువంటి వ్యక్తి కూడా మరి సువార్తలో సహకరించేవారు. ఇంకొక మాటగా చెప్పాలి అని అంటే, ఒకప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారి కాలంలో ఒక భార్యాభర్తల కోసం విన్నాం. వారెవరై అంటే అకుల్లా, ప్రిస్కిల్లా. ఆనాడు పౌలు గారికి సేవలో అద్భుతంగా సహకరించిన వారు వాళ్ళు. కానీ వారిని మనం చూసేమో లేదేమో, కానీ ఈ కాలంలో నిజమైనటువంటి అకుల్లా, ప్రిస్కిల్లా ఎవరై అంటే మరి చిన్న కృష్ణమావయ్య గారు, అలాగే అత్తయ్య గారు. వారి ప్రతి విషయంలో కూడా దైవజనులను ఎంతో ప్రేమిస్తారు, దైవజనులను ఎంతో ఆదరిస్తారు. వారికి ఏ విధంగా మరి ఎలా సహకరించాలా కానీ వారు సహకరించేవారు. మరి మేము సువార్తకు వెళ్ళి అర్ధరాత్రి భోజనాలు లేకుండా వస్తే మా అత్తయ్య గారు, గౌరీ అత్తయ్య గారు వెంటనే వచ్చిన వారందరికీ కూడా ఆహారాన్ని సిద్ధపరిచి మరి ఏ విషయంలో కూడా లోటుపాట్లు లేకుండా మరి దేవుని పనులు ఎంతో ఈ కుటుంబం సహకరించింది. మావయ్య గారు కూడా ఫైనాన్షియల్గా కానీ, స్పిరిచువల్గా కానీ, ఫిజికల్గా కానీ ప్రతి విషయంలో కూడా నేనున్ననేటువంటి ఒక ధైర్యాన్ని మరి చిన్న కృష్ణ మావయ్య గారు మాకు ఇచ్చారు. అలాగే రీసెంట్గా మరి మేము కూడా పిఠాపురంలో మందిరం కడుతున్నప్పుడు మందిరం విషయంలో కూడా మావయ్య గారు ఎంతో సహకరించారు. అందును బట్టి మరొకసారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మావయ్య గారి యొక్క ప్రేమ ఆప్యాయతలకి మార్గం లేదా నిదర్శనం ఏంటంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ మొన్న పర్యాలకు కూడా లెక్కింపలేనటువంటి సైన్యముగా, లెక్కింపలేనటువంటి సమూహముగా మీరందరూ కూడా వచ్చారు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే ఈ కుటుంబానికి ఓదార్పు, ధైర్యాన్ని మనం ప్రకటించాలి. ఎందుకనంటే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో భక్తుడైనటువంటి దావీదు తన కుమారుని కోల్పోయినప్పుడు మరి 7 దినాలు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఆ బిడ్డ కొరకు ఏడవడం మానేసి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క దావీదు యొక్క పని వాళ్ళు వచ్చి అంటారు, బిడ్డ బ్రతుకున్నంత వరకు ఉపవాసం ఉన్నాడు, ఏడ్చాడు, బిడ్డ చనిపోగానే ఇప్పుడేమో భోజనం పెట్టమంటున్నాడు, నవ్వుతున్నాడు. ఏమిటంటే ఆ పని వాళ్ళతో దావీదు చెప్పాడు తెలుసా, నేను ఏడ్చినంత మాత్రాన, నేను బాధపడినంత మాత్రాన పోయినటువంటి నా కుమారుని నేను తీసుకురాలేను కదా, ఇప్పటికైనా నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళవలసిందే కానీ ఏడ్చినంత మాత్రాన, బాధపడినంత మాత్రాన నా కొడుకు నా దగ్గరికి రాడని దావీదు ఒక పరమ సత్యాన్ని మరి తెలియజేశాడు. కాబట్టి వచ్చిన వారు స్త్రీలలో మరి దుఃఖం అనేది ఉంటుంది, కన్నీరు అనేది ఉంటుంది. దయచేసి మీరు ధైర్యాన్ని ఇవ్వండి, ఏడిపించొద్దు. మీరు ఏడ్చి అత్తయ్య గారిని ఏడిపించొద్దు, ఆవిడ ఆరోగ్యాన్ని పాడు చేయొద్దు. మీ ప్రేమను, మీ ధైర్యాన్ని, మీ ఆదరణను అత్తయ్య గారికి మీరు తెలియచేయండి. అలాగే బావులు కూడా ఉన్నారు, పెద్ద బావ, చిన్న బావ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి రాబోయే కాలంలో దేవుడు వారికి కూడా మంచి భవిష్యత్తు దయచేయాలని మరి వారి ఇరువురు కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మరి గత 6 సంవత్సరాల క్రిందట మరి కుటుంబానికి రక్షణ ఇచ్చినటువంటి మా నాన్నగారు కాలం చేశారు. ఆయన పేరు రాజు గారు, ఉలివేశ్వరం. మరి మా కుటుంబం కొరకు కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. కుటుంబం చాలా ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి కుటుంబం. మరి గౌరీ అత్తయ్య గారి కుటుంబం కొరకు, అలాగే వారి యొక్క 2 కుమారుల కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి తెలియజేస్తూ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాం. వచ్చిన మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఇంకా 4 నిమిషాలు మాత్రమే టైం ఉంది, 1 గంటకి. ఆ సమయానికి ముగిస్తున్నాం ఆశీర్వాద ప్రార్థనతో. గౌసు శ్రీని గారు ఆటో యూనియన్ తరఫున లేరా? ఒకవేళ లేనిళ్ళ సరే. శ్రీని గారు ఇప్పుడు ప్రజెంట్ ఆటో యూనియన్కి ప్రెసిడెంట్ గారు అనుకుంటాను. అలాగే మా పద్మనాభ కాలనీకి తెలుగుదేశం ప్రభుత్వం తరఫున కూడా ఆయన ప్రతినిధి. ఆయన కూడా మరి వీరిద్దరూ కలిసి చాలా సహాయ సహకారాలు మా కాలనీలో ఉన్న వాళ్ళకు కూడా అందిస్తూ ఉన్నారు. వారు మాట్లాడలేనని చెప్పారు కనుక ముగిస్తున్నాము. ఈ సమయంలో మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్. దయచేసి మరి సత్యానందం పెద్ద కుమారుడు, జయరాజు చిన్న కుమారుడు కృష్ణ గారికి వారి తరఫున నేను మీ అందరికీ ఈ వందన సమర్పణ చేస్తూ ఉన్నాను. మరి ఈయన నిద్రించిన 17వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మరి ఆ రోజు సమాధి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. ఎందుకంటే మీరు ఆయన ఎంత అభిమానించారో, ఎంత ప్రేమించారో అనేది ఆ రోజున్న
ఆ సమూహాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. బహుశా ఇంకా ఈ న్యూస్ తెలియని వాళ్ళు చాలామంది ఉండుండొచ్చు. బహుశా వాళ్ళు తెలుసుంటే వాళ్ళు కూడా ఏకీవించేవారు. మరి ఆ రోజు వచ్చినటువంటి వారికి అదే రీతిగా ఆ తర్వాత నిన్నటి వరకు కూడా వీరికి ఆహారం సిద్ధపరిచి ప్రతి పూట ఇంచుమించు సాధారణంగా ఏ ఇంట్లోనైతే ఆ చనిపోయిన కుటుంబం సభ్యులు ఎంతమంది ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడైతే ఒక 30-40 మంది ఉన్నప్పటికీ వాళ్ళందరికీ సమృద్ధిగా భోజనాలు పంపించి ఆదరించారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే యవనస్తులు మన సత్యానందం ఫ్రెండ్స్, జయరాజ్ ఫ్రెండ్స్ కూడా నిన్నటి నుంచి ఈ 10 రోజులు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు. నిన్న వర్షం వస్తున్నప్పుడు చాలా భయపడి రాత్రి జయరాజు అయ్యారండి ప్రార్థన చేయండి అయ్యారండి, రేపు ఎలా ఉంటుందో వాతావరణం, రేపు 3 గంటల వరకు మాకు వాతావరణం బాగుండాలని ఆయనకు అడగడం జరిగింది. రాత్రి నేను నా భార్య గౌరీ దగ్గర చాలాసేపు ఉండి మేము ప్రార్థించుకోవడానికి కృపగా చేశాడు దేవుడు. ఈ మంచి వాతావరణం ఇచ్చాడు. ఈ రోజు వచ్చిన వారికి విజయవాడ, హైదరాబాదు, ఇంకా ఆయా ప్రాంతాల నుంచి పట్టణాల నుంచి వచ్చారు. వారందరికీ వందనాలు తెలియజేస్తూ భోజనాలు బఫే సిస్టంలో ఏర్పాటు చేశారు. ఈ లెఫ్ట్ వింగ్లో వెజిటేరియన్ అంటే నీస్ తిన్న వారికి ఈ టెంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ సమృద్ధిగా భోజనాలు ఉన్నాయి. 1 గంట అయ్యింది. మీరు భోజన సమయంలో ఆ సహోదరిని బిడ్డలు పలకరించవచ్చు, సహకరించండి. అందరూ భోజనం చేసి కుటుంబం కొరకు ప్రార్థన చేసి వెళ్ళాలని మనం చేస్తూ మనమందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుని సండే నుంచి పాస్టర్ జాషువా గారు వచ్చారు. తర్వాత ప్రభు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా దేవ స్తోత్రాలు. లేక ప్రియకుమారుడు చిన్న కృష్ణ గారు ఆత్మ కొరకు నా తండ్రి చేతులంతా ప్రవేశించినందుకు ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రభు కుటుంబాన్ని ఆదరించమని నా తండ్రి దుఃఖపడు వర్గందులు వారు ఓదార్చబడుదురు. అతని చేరు గురించి సేవకుల కొరకు, కుటుంబస్తుల కొరకు, బంధువుల కొరకు, మిత్రుల కొరకు, అతని స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు అందరినీ కూడా ఆదరించి ఓదార్చి బలపరచమని, కుటుంబానికి ప్రభు తల్లిగా నీవు, తండ్రిగా నీవే ఉండమని, ఒకని తల్లి ఆదరించినట్లుగా నా తండ్రి వారందరిని ఆదరింపచేయమని, మరణము విలువైనది, మరణము మేలుకరమైనది, మరణము లాభకరమైనది, మరణము ధన్యకరమైనది వాక్య ప్రకారం దీవింపచేసి ఆశీర్వదింపచేయమని, ప్రార్థన పట్ల ప్రత్యేకతలు ఇమ్మని, మా రక్షకుడిని మా ప్రభువును యేసుక్రీస్తు ఘనమైన మహానామమున ప్రార్థిస్తూ మహిమపరుస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధన తేక కీడు తెప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనో మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము, సన్నిధి, అన్యోన్యత చేరిన మనందరికీ, విశేషంగా కృష్ణ గారు విడిచిపెట్టిన కుటుంబ సభ్యులకును, వంగలపూడు వారి యొక్క రక్త సంబంధులకును సదా తోడైంది ఆదరించును గాక, ఆమేన్. పరలోకము నా దేశము, పరదేశి నేనెలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనెలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, ఆశమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము,
పరదేశిని నీలా మాయలోకమే గాని నేను యాత్రికుడను. అందరికీ నిండు వందనాలు. దయచేసి భోజనాల్లో సహకరించండి. యవనస్తులు భోజనం కొరకైన ఏర్పాట్లు త్వరగా చేయాలని కూడా మనం చేస్తున్నాం. ఇక్కడ ఫోటో ఏర్పాటు చేశారు కనుక